మీకు వినబడతలేదు కదా ఇటు దిక్కు సరిగా ఏదో అడ్జస్ట్ అయిదాం ఏం చేద్దాం ఇక మా నాయకులు కొంచెం సెట్ చేయలేదు సరిగా క్షమించండి గౌరవనీయులు వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు తమ్ముడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు మా రాజ్ పంతులు గారు తమ్ముడు రవీందర్ గౌడ్ గారు వేదిక మీద ఉన్న మా సతీష్ చారి గారు బాబుల్ రెడ్డి గారు గౌరవ జడ్పీటీసీ సత్యనారాయణ గారు అదేవిధంగా హరికృష్ణ గారు గౌరవ కార్పొరేట్ కౌన్సిలర్ అభ్యర్థులు తూప్రాన్ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం గౌరవనీయులు మా సత్తార్భాయ్ కోఆప్షన్ సభ్యుల్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మున్సిపల్ ఎన్నికలు ఎల్లుండి 11వ తారీఖు జరగబోతా ఉన్నాయి మా అక్కా చెల్లెళ్ళు పెద్ద ఎత్తున తూప్రాన్ నలుమూలల నుంచి వచ్చారు నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా నేను చెప్పినానో ఇంకెవడో వేరే పార్టీ వచ్చి చెప్పిండని ఓటేయడం కాదు న్యాయం ఆలోచించండి మనకు పనిచేసేటోళ్ళు ఎవరు కష్టాల్లో సుఖాల్లో వచ్చే వాళ్ళు ఎవరు ఓట్ల కోట్లకు వచ్చేటోళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచన చేయండి తూప్రాన్ ఒకసారి కేసీఆర్ గారు రాకముందు ఒక చిన్న పల్లెటూరు ఇది ఈ తూప్రాన్ను మున్సిపాలిటీ చేసింది కారు గుర్తోళ్ళు ఈ తూప్రాన్లో ఆర్డీఓ ఆఫీస్ తెచ్చింది కారు గుర్తు తెచ్చింది ఈ తూప్రాన్లో ఇంత బ్రహ్మాండంగా 4 లైన్ రోడ్ వేసి ఈ హైవే నుంచి ఆ హైవేకు లైట్లు పెట్టి డివైడర్ కట్టి చెట్లు పెట్టి ఈ తూప్రాన్కు వెలుతురునిచ్చింది మన కేసీఆర్ మన కారు గుర్తు ఈ తూప్రాన్లో ఒకప్పుడు మంచినీళ్ళు కావాలంటే 4 రోజులకు వారం రోజులకు ఒక్కసారి నల్ల అవచ్చు కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే ప్రతి ఇంటికి నల్లబెట్టి మంచినీళ్ళ కష్టాలు తీర్చింది కూడా మన కారు గుర్తు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా వెనకడ గీతారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్లో మన బిందెలు అడ్డం పెట్టకపోదు ఆమె వస్తుందంటే ప్లాస్టిక్ బిందెలు తయారు చేసుకొని బిందెలు అడ్డం పెడితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకపోదురు యాదుకుందా పాత రోజు ఇవాళ ఆ పరిస్థితి ఉందా బంగ్లా మీదకి ఫస్ట్ ఫ్లోర్కి కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసిండు మన కేసీఆర్ అక్క జిల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చిండు మన కేసీఆర్ అని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేసిండా లేదా అవ్వ తాతలకు బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు ఎయిడ్స్ పేషెంట్లకు డయాలసిస్ పేషెంట్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకున్నాడు కేసీఆర్ మళ్ళా గెలిస్తే కేసీఆర్ గారు 4000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను 4000 చేస్తా తులం బంగారం ఇస్తా మహిళలకు నెలకు 2500 ఇస్తా చాలా చెప్పిండు నమ్మితే ఏమైంది వచ్చిన ఏమన్నా మా మహిళలకు నెలకు 2500 వచ్చినాయా ఇప్పుడు 26 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి 26 నెలలు నెలకు 2500 వస్తే ఒక్కొక్క అక్కకు చెల్లెకు బ్యాంకులు 65,000 పడుతుండే పడ్డాయా ఇప్పుడు రేవంత్ రెడ్డి తూప్రాన్కు నోట్ల కట్టలు పంపిండటిగా ఇవాళ గజ్వేల్లో ఒక అక్క చెప్తుంది బిడ్డ 5,000 ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతుండ్రు అంటే మరి ఏమన్నావు అక్క అన్న 5,000 తీసుకుంటా ఇంకా 60,000 అడకరాపో రేవంత్ రెడ్డి అని చెప్తా అన్నది ఎందుకంటే నాకు 65,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి నేను డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది రాగానే జీతం పడ్డట్టు 2,500 ఇస్తా అన్నాడు మరి ఇప్పుడు 5,000 ఇస్తే ఇంకా 60,000 కావాలి కదా అది అడకరాపో అంటా అన్నది ఒక అవ్వని అడిగిన ఏం సంగతి అవ్వ అన్న నాకు 4,000 ఇయ్యలే బిడ్డ కేసీఆర్ 2,000 చేస్తా అంటే గెలిచిన నెలకే 2,000 చేసిండు కేసీఆర్ ఈయన గెలిచి 2.5 ఏండ్లయింది ఇంకా 4,000 కాలే బిడ్డ ఆగమైంది మేము మోసపోము మాకు అన్నం పెట్టిన మా కారును కేసీఆర్ని యాద్ చేసుకుంటా అని అవ్వ అంటున్నది మరి అదేవిధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్తే ఆడవిళ్ళ పెళ్లికి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండా లేదా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ 1,116 ఇస్తుండు మమ్మల్ని గెలిపిస్తే తులం బంగారం కలుపుతాము అన్నారు
కలిసిందా? వచ్చిందట తూప్రాన్లా, కొందరికి వచ్చిందట, రాలే. బంగారం అయితే రాలే కానీ ధర మాత్రం కొండెక్కింది. ఎక్కిందా లేదా? ఒక్కటి మాత్రం జరిగింది బిడ్డ, కేసీఆర్ వచ్చినాక తూప్రాంలా భూముల ధర పెరిగింది, మనుషుల విలువ పెరిగింది. పెరగలే? వెనకట తూప్రానికి పిల్లనియాలంటే వెనక ముందు 5 నా బిడ్డను నీళ్లు మోయ పెడతారు అని వెనక ముందు ఆలోచిస్తారు. కానీ కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే తూప్రానికే ఇయ్యాలన్నంత మంచిగా చేసిండు. కేసీఆర్ వచ్చినాక ఈ తూప్రాన్ చుట్టుపక్కల భూముల ధరలు 2 అంతలు 3 అంతలు కాలేదా? 10 లక్షలకు లేని భూమి ₹1 కోటి చేసిండు కేసీఆర్ వచ్చినాక. పెరగలే? ఎవరైనా బిడ్డ లగ్గం ఉన్నదో, దవాఖానలో పడ్డదో, చదువులు ఉన్నాయంటే ఒక అద్దె బిగడ అమ్ముతే అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక అమ్ముడు పోతున్నాయా? ఎవడన్నా మన దిక్కు మరీ చూస్తుండా? అరే ఆపత్తుకున్నదిరా, మొన్నటిదాకా 1 కోటికి అడుగు తీయలే, ఇప్పుడు 50 లక్షలకు తీసుకోరా అంటే కూడా ఎవడు వస్తలేడు. వస్తుండే ఎవడన్నా? ఒక్కటైతే అయింది చెల్లె రేవంత్ రెడ్డి వచ్చినాక, భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయిందా లేదా? నిజమా కాదా? మరిగా ఎందుకు ఓటేయాలి ఈ కాంగ్రెస్కు? ఏం చేసింది ఈ తూప్రాన్కు? కేసీఆర్ గారు తూప్రాన్ ప్రజల గౌరవం పెంచిండు, విలువ పెంచిండు, భూముల ధరలు పెంచిండు. అరే నేను ఇప్పుడు ఆనంగా వచ్చిన, అదేమో చౌరస్తా, నర్సాపురం చౌరస్తా, ఇంకా అవుతారా అల్లాపూర్కి వెళ్ళి వచ్చిన. నేను ఆడికెళ్ళి వస్తుంటే ఆ బండి మీద నిలబెట్టిరు నన్ను. అది ఎప్పుడు కింద పడుతున్నానంత భయం అవుతుంది. అన్ని పొక్కలే రోడ్డు మీద. కేసీఆర్ నున్నగా ఆ కొన నుంచి ఈ కొనకు డాంబర్ రోడ్ వేస్తే 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ల ఆడాడ రోడ్డు పొక్కలు పడితే ఇంత డాంబర్ పోసే తెలివని ఉన్నదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు? ఇంకా ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఏమన్నా చేసిండ్రా వీళ్ళు కనీసం? అదే కేసీఆర్ ఇంత మంచి రోడ్డుకు వేస్తే యాన్న ఇంత డాంబర్ పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలివన్నా లేదా? ఎన్ని గుంతల్లో చూసి 40-45 గుంతలను లెక్క పెట్టిన ఆడికెళ్ళింది దాకా. అన్ని పొక్కలే పడ్డాయి రోడ్డు. కొత్త రేడే వేసిన ముఖం లేదు కానీ వేసిన రోడ్డుకి ఇంత డాంబర్ పోసే తెలివన్నా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు ఉండగా మీకోసం తూప్రాన్లా మంచి దవాఖాన కట్టించండి, 50 పడకల ఆసుపత్రి కట్టించండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏం దరిద్రమో ఏందో. ఎవరైనా ఇప్పుడు తూప్రాన్ దవాఖానకు పోతే డాక్టర్లు లేరు, మెదకువో లేకపోతే గజ్వేలువో. ఎలగొడుతున్నా లేదా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎవరు వచ్చినా మంచిగా డాక్టర్లను పెట్టి 20 మందిని పెట్టి అంబులెన్స్ని పెట్టి బిడ్డ వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని మీ గల్లీలు వచ్చి దించిపోయింది. ఈ కాంగ్రెస్ వచ్చింది, డాక్టర్లు లేరు, గజ్వేల్ పోండ్రి, డాక్టర్లు లేరు, తూప్రాన్ పోండ్రి. ఇది ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకం. ఏమైంది? భూముల ధరలు పడిపోయాయి, దవాఖానలు పోతే డాక్టర్లు లేరాయి, రోడ్డు చూస్తే పొక్కలు పడే. ఏమన్నా ఒక్కటన్నా అయిందా చెల్లె? గీడ స్కూల్ ఉంటుంది, గాడ ఎంత మంచి కట్టించినాం స్కూల్. ఒకప్పుడు అది కూలిపోతుండే. నేనే పోయి ఒకనాడు కొబ్బరికాయ కొడితే బ్రహ్మాండంగా గజ్వేల్లో పిల్లలకు మంచి స్కూల్ కట్టించినాం, గురుకుల పాఠశాలలు పెట్టినాం. ఇంకా నర్సాపూర్ చౌరస్తాలు ఇప్పుడు రాంగ్, అదేం జంక్షన్ ఉంటుంది, ఇట్లా నీళ్లు పడుతుండే మంచిగా, దుమ్ము కొట్టుకపోయింది ఇప్పుడంతా. ఆ బండి మీకెళ్ళి చూస్తే నీళ్లు పట్టలు మొత్తం దుమ్ము కొట్టుకపోయింది. అది ఆ చెట్లన్నీ సగం చూసి ఉండవు, ఎండిపోయినాయి మొత్తం. చెట్లకు నీళ్లు పోసే తెలివని ఉన్నదా ఈ కాంగ్రెస్ వాళ్ళకు? ఏం చేసిండ్రు ఈ గజ్వేల్కు, ఈ తూప్రాన్కు అని నేను అడుగుతా ఉన్నా. ఒకటైతే అవుతుంది, నర్సారెడ్డి మైనంపల్లి హనుమంతరావు నాది పెత్తనం అంటే నాది పెత్తనం అని ఆధిపత్యం కోసం ఇద్దరు కొట్లాడుకుంటారు. నా వాళ్ళకి టికెట్ అంటే నా వాళ్ళకి టికెట్ అని ఆధిపత్య పోరు నడుస్తుంది తప్ప అభివృద్ధి బాట మాత్రం నడుస్తలేదు. ఇలా తూప్రాన్ ప్రజలు ఆలోచించాలి, ఆధిపత్యం గెలవాలన్నా అభివృద్ధి గెలవాలన్నా? మనకు ఆధిపత్య పోరు కావాలన్నా తూప్రాన్ అభివృద్ధి కావాలన్నా? దయచేసి ఆలోచన చేయండి. గానంగా రాంగా తూప్రాన్ మున్సిపల్ ఆఫీస్ చూసిన ఎంత ముద్దుగున్నది, అది ఎంత మంచి బంగ్లా కేసీఆర్ మనకు రోడ్డు మీద కట్టించిండు. తూప్రాన్ గౌరవం పెరిగేటట్టు లేదా? మన విలువ పెరిగేటట్టు ఎంత మంచి బిల్డింగ్ మెయిన్ రోడ్డు మీద కట్టించిండ్రు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు 25 కోట్ల రూపాయలు, ఇంకా కొన్ని మోరీలు, ఇంకా కొన్ని రోడ్లు మిగిలినాయి, ఆయన్ని చేద్దామని 25 కోట్లు శాంక్షన్ చేసిండు. టెండర్ కూడా అయింది, ఎస్డిఎఫ్లో ఇచ్చిపోయిండు. మన గవర్నమెంట్ మారంగానే
వాటిని అన్నిటినీ ఆగబట్టింది. ఇప్పుడు ఓట్లు వచ్చినాయని ఇక నిన్న ఇవాళ కంకర కుప్పలు పోతురు. 2 ఏళ్ళకెళ్ళి పోయలే, ఇప్పుడే ఇక 3-4 రోజులకెళ్ళి పోతురు. ఆ పైసలు కూడా అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పైసలే తప్ప కొత్తగా వీళ్ళు వచ్చినాక ఇచ్చింది కానీ చేసింది కానీ ఏం లేదు. మా చెల్లె చెప్తుంది, ఒకటై చేసిండు సార్ ఫ్రీ బస్సు అంటుంది. బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ కూడా మీకు తెలియదు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్. ఇప్పుడు భార్యకేమో ఫ్రీ అంటుండు, భర్త కూర్చుంటే నీకు 10 రూపాయలు ఉండే నిన్నటిదాకా టికెట్ ఇప్పుడు 20 అంటున్నారు. మరి అదేమిచ్చినట్టు? అదేమిచ్చినట్టు? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్. ఇది తప్ప ఇంకేం లేదు. తూప్రాన్లో మనం మున్సిపాలిటీ చేసిన మీ ఇంటి పన్నులు పెరగకుండా చూసుకున్నా నేను ఆ రోజు. గదే 200, 300, 500 ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక మీ ఇంటి పన్ను 1000-2000 రూపాయలు చేయలేదా? చేసిందా లేదా? మరి కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఎప్పుడన్నా పెంచినామా తల్లి? వీళ్ళు వచ్చినాక బస్సు టికెట్లు పెంచిండ్రు, మీ మున్సిపల్ ట్యాక్స్ పెంచిండ్రు, విత్తనాల ధర పెంచిండ్రు, ఈ మగోళ్ళు తాగే బీర్లకు విస్కీలకు కూడా పెంచిండ్రు, యూరియాకు ధర కూడా పెంచిండ్రు. ఇలా ధరలు పెంచుడు తప్ప గరీబులకు మనం చేసిందా అని అడుగుతా ఉన్నా. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏమన్నా పేదోళ్ళకు జరిగిందా చెల్లె? ఇంకా ఉల్టా కేసీఆర్ గారు ఉంటే పంటకు రైతు బంధు వేసిండు. కరోనా వచ్చిన టైం మీద రైతు బంధు పడ్డదా పడలేదా? ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 5 రైతు బంధులకు 2 పడ్డాయి. ఇప్పుడు యాసంగి రైతు బంధు పడ్డదా? ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చింది, ఇప్పటికీ రైతు బంధు ఊసేయలేదు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండా లేదా? 2 పోయింది నడిమిట్ల. రైతు బంధు బాయే, బతుకమ్మ చీరలు బందాయే, దావఖానకు పోతే కేసీఆర్ కిట్టు బందాయే, మా గొల్లోళ్లకు గొర్రె పిల్లలు బందాయే, మా బెస్తోళ్లకు ముదిరాజులకు చేప పిల్లలు బందాయే, దళిత బంధు బంద్ అయింది, మా మైనార్టీలకు తోఫా బంద్ అయింది. అన్ని బంధు పెట్టుడు తప్ప ఏమన్నా కొత్తగా వచ్చిందా చెల్లి? పిల్లలకు పొద్దున స్కూల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పథకం పెడితే దాన్ని కూడా బంద్ చేసింది. అంతా ఆగమాగం, సగం సగం. ఇట్లే ఉండాలనా తూప్రాన్? ఈ కాంగ్రెస్కి ఓటు వేయాలనా? ఇంకా మనం ఇవాళ మన చైర్మన్ ఉండే, మనం దించినాక బాగా డబ్బులు పెట్టి ఒక ఆయన చైర్మన్ అయిండు. ఎన్ని బిల్లులు లాబట్టి తెలుసా? 99,000 చొప్పున 150 బిల్లులు లాబట్టి మన మున్సిపాలిటీ డబ్బులన్నీ కాజేసిండ్రు. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంక్వైరీ చేసి 1 రూపాయి లేకుండా కక్కిచ్చే ప్రయత్నం చేస్తాం. బాగా ఆలోచించండి. ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు మున్పటోళ్ళు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎరువు బస్తాలకు తిప్పలైందా? మందుల బస్తాలకు ఏ రోజన్నా లైన్లు కట్టినామా? చెప్పులు పెట్టినామా? ఇవో కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఎరువు బస్తాలు దొరికాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ రాత్రిపూట కరెంట్ ఉండలేదు. ఉంటున్నదా మున్పట్లెక్క? బాయిల కాడ కరెంటు బంద్ అయిపోయింది. మళ్ళా అంతా ఆగం అయిపోతా ఉంది. ఇవాళ తూప్రాన్ ప్రజలు మళ్ళీ మన కేసీఆర్ రావాలి. మనం సర్ది తిన్న రేవు తలవాలి. నడిమిట్ల బీజేపీ మోపోయిండు. పువ్వు గుర్తోళ్ళు తిరుగుతురట కదా, గిర్ర గిర్ర కాలు మొక్కుతురట, డై కొడుతురట, కడుపులో తల పెడుతురట. నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు ఏమన్నా చేసిండ్రా చెల్లె తూప్రాన్లో? 2000 పెన్షన్ ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? దవాఖానా కట్టించిండ్రా? యానన్న జానెడు సీసీ రోడ్డు పోసిండ్రా? రేపేమన్నా అవుతుంది అవలతోని? ఇంకా పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నా. ఏం పని జరిగింది? నేను ఎంత మంచిగా రోడ్లు పెద్దగా చేసి ఈ తూప్రాన్ని ఎంత మంచిగా చేసినాం. ఆ బీజేపీ వాళ్ళు ధరలు పెంచుడు, పేదల డబ్బులు గుంజుడు తప్ప ఏమన్నా చేసిండ్రా? మేము విదేశాల్లో డబ్బు తెస్తాం, ఒక్కొక్కల బ్యాంకులో 15 లక్షలు వేస్తామన్నారు. 12 ఏళ్ళ 1 రూపాయి పడ్డది ఎవరికన్నా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడన్నా ఇచ్చిండ్రా బీజేపీ వాళ్ళు? మళ్ళీ బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఆ పువ్వు గుర్తు ఓటేసినా ఒకటే, మోరీల వారేసినా ఒకటే. మోరీల వారేసినా ఒకటే. ఎందుకు మనం? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంత దండు కాదు. ఆ కమలం గుర్తు పనికిరాంది. మన తెలంగాణకు వ్యతిరేకం. మనకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే, మనకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, మనకు అన్ని రకాల మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మరి ఈరోజు
ఈ ఎన్నికలు మీ అందరి దయ ఉంటే ఈ వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్ అభ్యర్థులు ఒకసారి అందరు లీడర్లు వెనుకకు పోయి కౌన్సిలర్ల లైన్లో నిలబెట్టి అయితే మీ దయ ఉంటే ఈ కౌన్సిలర్లు అందరూ కూడా 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 సంవత్సరాల కోసం గెలుస్తారు వీళ్ళందరూ. మళ్ళా 2 ఏళ్ళకి ఎవరి గవర్నమెంట్ వస్తుంది, 2 ఏళ్ళకి ఎవరి గవర్నమెంట్ వస్తుంది, ఇంకా 3 ఏళ్ళు ఉండదు. మీకు ఏ పని ఉన్నా కూడా మీ పనులన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అందువల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్ళ చేసేది లేదు, రేపు చేసేది అంతకంటే లేదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మొన్న నేను రేవంత్ రెడ్డి పట్టుకొని గట్టిగా అడిగిన, ఏమైందయా మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైంది అని అడిగిన. మా పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎప్పుడు ఇస్తావు అని అడిగిన. అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఇస్తానన్నావు, ఏమైంది అని బల్ల గురించి అడిగిన. మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు అని అడిగిన. ఏమంటాడు హరీష్ రావు, నన్ను గట్టిగా అడుగుతున్నా, నీ నాలుగులో తొందరగా కొట్టాను. ఇదా ముఖ్యమంత్రి మాట్లాడేది? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మన జాతి పిత, రానే రాదు కానే కాదంట. తెలంగాణను 11 రోజులు నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ లేలేదమ్మా. ఆ తెలంగాణ నీకంటే 20 ఏళ్ళు వయసులో పెద్దోడు తెలంగాణ తెచ్చిండు, రైతు బంధు పెట్టిండు, 2,000 పింఛన్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు, దవాఖాన్లు కట్టిండు, స్కూళ్లు కట్టిండు, తెలంగాణను 1 కోటి ఎకరాల మాగానిగా చేసిండు, పచ్చ పడగొట్టిండు కేసీఆర్. ఆయన పట్టుకొని ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? నీకు పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు రేవంత్ రెడ్డి. కళ్ళ గుడ్డు ఉడవికి కోటి దాటుతా అంటాడు రేవంత్ రెడ్డి. రాగుల కొండలు దొరకొడతా అంటాడు. బూతులు తింటున్నాడు. తిట్టొచ్చునా కేసీఆర్ అంటే? కేసీఆర్ ఆ రకంగా మాట్లాడొచ్చునా? మరి రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా? మరి రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడితే మీ ఓటుతో బిడ్డ రేవంత్ రెడ్డి నా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అట్లా తిట్టుడు తప్పు అని మీరు పొల్లుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు తెలివి ఉంటే కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ 2,000 ఇచ్చి నువ్వు 4,000. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా, నువ్వు తులం బంగారమి. మహిళలకు 2,500, స్కూళ్ళు కట్టు, కాలేజీలు కట్టు, పిల్లలకు ఉద్యోగాలు ఇవి. కేసీఆర్ కంటే మంచిగా పని అది శాంత కాదట. ఇటుడే తిట్టుడు తిట్టదండకం. నేను అన్నా వెంకట ఇందిరాబాద్ ఒక పేరుండే, 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండు, ఆయన కడుపు చల్లకుండా అన్నారు. అవునా? రాజశేఖర రెడ్డి కూడా అన్నారు, ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు, రాజశేఖర రెడ్డి ఇంత దాపంలో పోతే గరీబులకు మంచి చేసిండు అన్నారు. కేసీఆర్ వచ్చినాక కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు పెట్టిండు, 2,000 పింఛన్ పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు అని కేసీఆర్ కూడా ఇంకా పేరు వచ్చింది. రేవంత్ రెడ్డికి ఏమన్నారు మరి ఇప్పుడు? ఏమన్నారు? బూతు పిత, రోత పిత, అవినీతి పిత. అదేనా కాదు? అయితే నోరిప్పుతే బూతులు, మాటలు చూస్తే రోత, అంతా అవినీతి. తినుడు తప్ప గరీబోళ్ళకి చేసింది ఏమన్నా ఉన్నదా? నేను చెప్పిన రేవంత్ రెడ్డి ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక పేరు ఉంటుంది, నీకు మాత్రం భూత పిత, రోత పిత, అవినీతి పిత, ఇది మాత్రం ఖాయం రా భయ అని చెప్పింది. అంతేనే కాదా? इतना होगा मुख्यमंत्री जैसे हमारे मुसलमान बहन और भाई भी मेरे यहाँ पर बहुत सारे लोग दिख रहा। मैं आपसे सलाम करते हुए पूछना चाहता हूँ, 2.5 साल हो गया कांग्रेस गवर्नमेंट आके, ये 2.5 साल में हमारे मुसलमानों को 1 पैसा का काम हुआ क्या? केसीआर साहब टिमरी स्कूल लगाए, रमजान में तोहफा भी जाए, शादी मुबारक का चेक दिए केसीआर साहब, कब्रिस्तान को कंपाउंड वाल लगाए, केसीआर साहब घर घर में पानी दिया, इमाम मोहम्मद साहब को तनख्वाह दिए, केसीआर साहब अपने लिए सहूलत करे, 3,000 करोड़ रुपए का बजट दिए। ये रेवंत रेड्डी आने के बाद 2.5 साल में कुछ काम हुआ? नहीं हुआ है। सो रमजान का तोहफा बंद हो गया, 16 तारीख से रमजान शुरू हो रहा,
केसीआर है तो अभी तक रमजान का तोहफा मिलता था, वो भी बंद हो गया। मैं आपको याद दिलाना चाहता हूं, కరోనా आया, తెలుగులో చెప్తా, కరోనా వచ్చినప్పుడు 10 కిలోల బియ్యం ఇయ్యలేదా కేసీఆర్? 2-3 ఏళ్ళు ఇచ్చి కాపాడుకోలేదా మిమ్మల్ని? ఏం చేసినావు నాయన నువ్వు? ఏమీ లేదు, మాటలు టీవీ పెడితే రోత మాటలు తప్ప బూతులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఆ టీవీ మార్చేస్తుంది, చూడబుద్ధి కాక సపరేక ఏదో సీరియల్ పెట్టుకుంటున్నా, అప్పుడు ఆ మాటలు తప్పితే అవునా కాదా? నేను మీతో కోరేది ఒకటే, నేను ఎప్పుడైనా మీ తూప్రాల్లో ఏ కోరిక కోరినా చేసుకుంటా వచ్చినా, మళ్ళా మీ అందరి దయ, తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు. ఈ తూప్రాలను తప్పకుండా ఏ పనున్నా చేయించే బాధ్యత నాది. కొన్ని చేసుకున్నాం, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఈ కాంగ్రెస్ 2.5 ఏళ్లలో ఏం చేయలే, రేపు కూడా ఏం చేయరు. అందుకే నేను కోరేది ఏంటంటే, మనం కారును గెలిపించుకుందాం, గడ్డి తిన్న రేపు కలుద్దాం. ఆ గడ్డిలో ఒక అమ్మ చెప్పినట్టు, రేవంత్ రెడ్డి 4,000 పంపినా 5,000 పంపినా ఒట్లు తినం, విమానాలు తినం, ఇంకా ఏ ప్రోగ్రామ్ బాగా పడని అడుగుతాం అన్నది గడ్డిలో ఒక అమ్మ. మనం కూడా అక్కడే ఉండాలి, మంచి రోజులు రావాలి. మా అభ్యర్థులను ఒక్కరొక్కరిని పరిచయం చేస్తా, మీరు అలా ఓపెన్ కారు కనబడితే కేసీఆర్ చూడాలి కదా, కారులో కేసీఆర్ కనబడ్డదు. మీరందరూ కూడా కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేయండి. ఆనే ఉండి ఎవరు రావద్దమ్మా, ఎవరు రావద్దు, జస్ట్ చేతులెత్తి నమస్కారం పెట్టండి. మొదటి వార్డు అభ్యర్థి రజనీ రవీందర్ గౌడ్ గారు మొదటి వార్డు నుంచి గెలిపించాలి. हमारे मुसलमान बहनों भाइयों, हम गजवेल में पिछले बार मौका मिले तो हमारे गजवेल म्युनिसिपल वाइस चेयरमैन जकी साहब को बनाए, जकी साहब को गजवेल में म्युनिसिपल वाइस चेयरमैन बनाए, मुस्लिम माइनॉरिटीज को मौका दिए, अभी भी आगे भी देंगे। ये केसीआर साहब एक ही चाहते हैं, हिंदू मुसलमानों को 2 आंक समझ के चलते हैं केसीआर साहब, किसी का बात सुनना नहीं, आप कार के निशान पे वोट देना बोल के मैं आप सबसे सलाम करते हुए पूछना चाहता हूं। రెండో వార్డు మా తమ్ముడు దామరంచి అన్వేష్ రెడ్డి, రెండు చేతులు ఎత్తి గట్టిగా పెట్టరా బాయి. మూడో వార్డు మా మాజీ కౌన్సిలర్ తమ్ముడు బైరి సత్యలింగం గారు. 4వ వార్డు పైకి రావు, 4వ వార్డు జైపాల్ రాథోడ్ గారు మా తమ్ముడు, పెట్టినోళ్ళు వెనుక పోండిగా. 5వ వార్డు చెలిమల ప్రియాంక రఘుపతి గారు. 6వ వార్డు కొక్కొండ సమతా కాశిరెడ్డి గారు. 7వ వార్డు అభ్యర్థి తమ్ముడు మన్ని నాగరాజు గారు. ఏడు బిడ్డ అల్లాపూర్లో ఆన్నే ఉన్నారా. 8వ వార్డు బొడ్డు రాధా శ్రీనివాస్ గారు. 9వ వార్డు ఐలేష్ యాదవ్. 10వ వార్డు లక్ష్మీ మల్లేష్ గారు. 11వ వార్డు కానుకుంట సుదర్శన్ గారు తమ్ముడు. 12వ వార్డు అరుణ వెంకట్ గౌడ్ గారు. 13వ వార్డు మా చెలిమల రాములు గారు. 14వ వార్డు రచన ధనరాజు గారు. 15వ వార్డు మణిమ్మ అంజగౌడ్ గారు. ఏడున్నో అంజగౌడ్ వెనకకుంటే ఎట్లనే ముంగట్రా ఈయన చాలా గరీబోడు. అంజగౌడ్ దగ్గర మనసు మీద కానీ పైసలు లేవు. మరి మీరు మీరే ఉంటా 50 రూపాయలు 100 రూపాయలు చేయాలి. గరీబోడు అంజగౌడు నిజంగానే కాదా? ఆయన కడుపులో పేదలు తప్ప ఏం లేవు, చాలా పేదోడు. అంజగౌడ్ దగ్గర ఉంటా మీరే ఇచ్చి ఓటు వేయాలి. వాళ్ళు వీళ్ళు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం అంజగౌడుతుంది. 16వ వార్డు మా తమ్ముడు చెల్లె స్రవంతి విజయ్ గారు. సో ఈ 16 మందిని కూడా మనం గెలిపించుకుందాం, మన గజ్వేల్ను మంచిగా చేసుకుందాం.
మీకు అర్థమైంది. 2.5 ఏళ్లనే రోడ్డు మీద చెట్టును చూసినా, రోడ్డు మీద పొక్కలు చూసినా, నర్సాపూర్లో జంక్షన్ చూసినా, ఏది చూసినా కాంగ్రెస్ పాలన ఎట్లా దుమ్ము కొట్టుకపోతుందో అర్థమవుతుంది. మళ్ళీ మన తూప్రాన్కు మంచి పేరు రావాలి, తూప్రాన్ ప్రజల గౌరవం పెరగాలి, తూప్రాన్ ప్రతిష్ట పెరగాలి, తూప్రాన్లో భూముల ధరలు పెరగాలి, మన కోరికలు నెరవేరాలి అంటే మన కేసీఆరే రావాలి. అంతెందుకమ్మా, రోడ్డు మీద ఒక ఛాయ్ దుకాణం అని అడుగు, కేసీఆర్ ఉండగా గిరాకీ బాగా అవుతుండే సార్ ఇప్పుడు బంద్ అయిందంటూ. ఆటో డ్రైవర్ని అడుగు, బట్టల దుకాణం అని అడుగు, సిమెంట్ స్టీల్ దుకాణం అడుగు, మోటార్ సైకిల్ వైండింగ్ దుకాణం అడుగు, నువ్వు ఎవరిని అడిగినా కూడా అందరికీ బాధనే ఉన్నది. ఎవరిని కదిలిచ్చినా కాంగ్రెస్ వచ్చినాక కష్టాలే ఉన్నాయి తప్ప ఒక్కరు సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. ఇవాళ కొంతమందికి మేము టికెట్లు ఇవ్వలేకపోయినాం. దయచేసి ఎవరు బాధపడద్దు. మా ఉమాశంకర్ సేట్ కూడా నాకు బాగా దగ్గరుండే, సేట్ను నేనే బతిలాడినా, జర ఏమనుకోకు ఉమాశంకర్ అన్న, నీ గౌరవం మంచిగా చూసుకుంటా అని చెప్పిన. అట్లే మా రమ్యకు కూడా చెప్పిన, నువ్వేమనుకోకు. తాటి లచ్చల్ గారు, ఇట్లా కొంతమందిని నేను దశరథ్ గారు కన్సిడర్ చేయలేకపోయినాం. ఇక మా సేట్ అయితే ఎప్పుడు మా పంతులు అయితే ఎప్పుడు ఇచ్చిపెట్టాడు పాపం. ఆయన ఎన్నడూ ఏం అడగడు, మా తూప్రానికి మంచిగా చేయన్న అంటాడు అంతే. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా మా తూప్రానికి ఆర్డీఓ ఆఫీస్దే, మా తూప్రానికి నీళ్లుదే, మా పెద్ద చెరువును మంచిగా చేయి, మా తూప్రాన్ ఇదే తప్ప ఆయనకు నాకు గిది కావాలని మా రాజపంతులు ఇయ్యాలటి వరకు నన్నైతే ఏం అడగలే. మా అర్కల మహేష్ గారు మాజీ కౌన్సిలర్ కూడా మేము టికెట్ ఇయ్యలే. తమ్ముడు బాగా కష్టపడుతుండు. మా ముస్లిం మైనార్టీలకు కూడా తప్పకుండా కోఆప్షన్ అవకాశం ఇస్తాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మంచి అవకాశం కల్పించి వారిని కాపాడుకుంటాం. జర మా పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా, మేము ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ ఉన్నా, నేను మంత్రిగా ఉన్నా ఎన్నడూ పోలీసు వాళ్ళకి ఫోన్ కూడా చేయకపోదు. న్యాయం నడవాలి, చట్టం నడవాలనుకున్నా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కొంతమంది పోలీసులు మా కార్యకర్తల్ని వేధిస్తున్నారు, మా అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి పోలీసు అధికారులారా, చట్టాన్ని దాటకండి, న్యాయాన్ని వీడకండి. అతిగా చేస్తే రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్కరికి వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది అని హెచ్చరిస్తా ఉన్నా. మీ మర్యాద మీరుండండి, మా మర్యాదలో మేముంటాం. న్యాయం ప్రకారం నడవండి. మాకేం సాయం చేయమంటలేను, కానీ ఎలక్షన్లు అన్నప్పుడు ఎవరి పద్ధతులు వాళ్ళకి నడవాలి, అందరికీ ఒకే రీతిన చూడాలి. కానీ మా బీఆర్ఎస్ వాళ్ళ గవర్నమెంట్ లేదనో మా కార్యకర్తలు తిప్పలు పెట్టే ఎన్ని రోజులు ఉంటుంది? మళ్ళీ 2 ఏళ్ళు ఇంకా రామా? మీరు ఆడిపోతారు, మేము ఆడిపోతాం. గది మర్చిపోకూరు. ఇవాళ తూప్రాన్లో చూస్తే అర్థమైతలేదు. అందరూ మళ్ళీ మా కేసీఆర్ రావాలి, మా కేసీఆర్ వస్తేనే మా తూప్రాన్కు కలి, మా కేసీఆర్ వస్తేనే మా తూప్రాన్కు పవర్. మాకు పవర్ రావాలన్నా, మా కదరు పెరగాలన్నా మా తూప్రాన్కు కారే గెలవాలి, కేసీఆర్ రావాలి. ఆ విషయం ఇవాళ అందరికీ అర్థమవుతుంది. తెలంగాణ అంతా కూడా అట్లే అనుకుంటుంది. బట్ ఏది ఏమైనా మీ అందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటేసి 11వ తారీఖు నాడు గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. కారు గుర్తుకు